హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో కంపోస్ట్ చేశాను కదా, ఒక 2 మంత్స్ బ్యాక్. దాన్ని మనము కంపోస్టింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఏం చేశాను అనేది వీడియో చేస్తున్నాను. చెప్పాను కదా కంప్లీట్ అయిన తర్వాత వీడియో చేస్తానని. అదే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నేను ఇది కంపోస్ట్ చేసి 2 మంత్స్ అయిపోతుంది. దాంట్లో మనకి టమాటా మొక్క వచ్చిందని చెప్పాను కదా, అది ఇంత ఎదిగిందనమాట. సో దీన్ని వేరే పాట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. నీట్గా వేర్లు అనేది డిస్టర్బ్ అవ్వకుండా తీస్తున్నాను అనమాట. ఆ ప్లాంట్ని జాగ్రత్తగా తీస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి వంగిపోతే నేను మళ్ళీ మట్టి పెట్టాను అనమాట. అందుకని జాగ్రత్తగా తీస్తున్నాను విరిగిపోకుండా. అలానే కొత్తిమీర మొక్కలు కూడా ఉన్నాయి కదా అక్కడ, అవి ఆల్రెడీ కొన్ని తీసేసాను. అవి పాడైపోయి ఉన్నాయని వదిలేసాను, అలాగే ఉంటాయని. మొక్కని జాగ్రత్తగా తీసేసానమాట. రూట్స్తో సహా వచ్చేసింది. ఇలా సైడ్కి పెట్టేసుకొని కొత్తిమీర మొక్కల్ని కూడా తీసేస్తున్నాను. ఇలా అంతా తీసేసుకున్న తర్వాత లోపల వైపు ఎలా అయిందా ఏంటనేది చూద్దాము. కంపోస్ట్ అనేది కరెక్ట్గా అయిందా లేదా, లేదంటే ఇంకొంచెం కొద్ది రోజులు ఏమన్నా పడుతుందా అనేది ఒకసారి చూద్దాము మొత్తం ఓపెన్ చేసి. ఇలా మొత్తం పైనుంచి కదిలించానమాట. పైనంతా ఎండిపోయింది. సీతాఫల పళ్ళు వేసాను కదా నేను, అవి మాత్రం కొద్దిగా కంపోస్ట్ అనేది అవ్వలేదు, బ్లాకిష్గా అయిపోయి ఉన్నాయి ఓన్లీ. మొత్తం కిందికి వేసుకుంటున్నాను అన్నమాట. ఇలా మొత్తం కిందికి వేసుకున్న తర్వాత చూద్దాము ఏమేమి అయినాయి, ఏమేమి అవ్వలేదు అనేది. ఎగ్ షెల్స్ అయితే అలానే ఉన్నాయి, కంపోస్ట్ అవ్వలేదు. అలానే మిగతావి అయితే ఏవి కనిపించట్లేదు, మిగతావన్నీ కూడా కంపోస్ట్ అయిపోయినాయి. అలానే ఎర్త్ వార్మ్స్ కూడా చాలా వచ్చేసాయి. చూస్తున్నారు కదా ఎర్త్ వార్మ్స్ అనేది. నేను మీకు చిన్నది చూపిస్తున్నాను, కానీ తర్వాత అయితే చాలా పెద్ద పెద్దగా కనిపించాయి ఎర్త్ వార్మ్స్ అనేవి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇలా మొత్తము స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట సాయిల్ని. ఎందుకంటే కొంచెం మారిందనుకోండి అప్పుడు మనము మొక్కల్లోకి వేసేసుకోవచ్చు. చెప్పాను కదా నేను పెద్ద పెద్దగా ఉన్నాయని ఎర్త్ వార్మ్స్. చూస్తున్నారు కదా అక్కడ చాలా పెద్దగా లావుగా ఉందన్నమాట ఈ ఎర్త్ వార్మ్ అనేది. అంటే కంపోస్ట్లో ఆల్మోస్ట్ మనకి ఎర్త్ వార్మ్స్ అనేవి చాలా లావుగా ఉంటాయి. అలానే అవి ఉండడం వల్లనే మనకి మొక్కలు అనేవి చాలా బాగా ఎదుగుతాయి కూడా. వాటిని ఆ మట్టిలోనే వేసేసి కొంచెం మట్టి అనేది స్ప్రెడ్ చేస్తున్నాను, ఒక 1 డే ఎండబెడదామని. కొంచెం గాలి కారిన మనకి సరిపోతుంది కదా, ఆ తేమ అనేది పోతుంది. అప్పుడు మనము ఏ ప్లాంట్స్కైనా వేసుకోవచ్చు. అన్నీ కంపోస్ట్ అయిపోయినాయి అనమాట. ఏదైతే వేసానో నేను ఓన్లీ ఎగ్ షెల్స్ అలానే సీతాఫల పండ్లు మాత్రమే అవ్వలేదు. కాస్త గట్టిగా ఉన్నాయి సీతాఫల పండ్లు అయితే. ఎగ్ షెల్స్ కూడా వేసినాయి, కంపోస్ట్ అవ్వలేదు. ఎలా వేసానో అలానే ఉన్నాయి మొత్తంగా. అందుకని నేను పౌడర్తో చేసుకున్నాను అనమాట. ఎగ్ షెల్స్ అనేది కాల్షియం అందుతుంది కాబట్టి కంపల్సరీగా మనము ప్లాంట్స్కి వేసుకోవాలి. కాబట్టి ఇలా చేయితో వేసుకుంటే అవ్వట్లేదని నేను మిక్సీ పట్టేసి వేసుకుంటున్నాను పౌడర్ లాగా. ఇలా ఒక రోజంతా ఆరబెట్టేసుకున్నాను. ఆరబెట్టుకున్న తర్వాత ఎర్త్ వార్మ్స్ని వేరే కుండీలలో వేసుకొని మట్టిని ఒకరోజు కానీ
2 రోజులు కానీ ఎండకి ఆరబెట్టుకున్నాను. ఎక్కువ ఎండకు కాదు, తక్కువ ఎండకే. ఆరబెట్టుకున్న తర్వాత మనకి చేతిలో పట్టుకునేలా ఉండాలన్నమాట ఈజీగా. ఇప్పుడు నేను ఒక చాక్‌తో అనుకున్నాను కదా! అలా కాకుండా చేయితో పట్టుకునేలా ఉండేలా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఏ మొక్కకైనా ఇచ్చుకోవచ్చు. మీరు ఎంత క్వాంటిటీలో ఇవ్వాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ ఇస్తే పువ్వులు అలానే కాయలు, పళ్ళు కూడా చాలా ఎక్కువగా వస్తాయన్నమాట. ఇలా మనం కంపోస్ట్ ఈజీగానే చేసుకోవచ్చు. ఇలా కంపోస్ట్ వీడియోలు నేను ఒక 2-3 వరకు చేశాను. ఛానల్లో ఉంటాయి, చూడని వాళ్ళు చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందా? ఒక లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఈ ఆనియన్ వీడియో కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను. ఇలాంటి వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.